ఊర్లకు ఎమ్మెల్యే గారు వస్తే ఎవరికేం తిప్పలున్నాయో కాగితాల మీద రాసి దరఖాస్తులు పెడతారు. అందరిని నవ్వుకుంటా వలకరించి కాగితాలు తీసుకొని తప్పకుండా వేస్తా అని మాటిచ్చి పోతాడు. ఆటంక రోజులు నెలలు ఏండ్లు గడుస్తాయి కానీ పనులైతే కావు. తిరిగి తిరిగి ఓటర్ల చెప్పులు అరుగుతాయి తప్పితే పైసా ఫాయిదా ఉండదు. మళ్ళా ఓట్ల నాడొచ్చి ఈ తాపకు గెలిపిరి పక్క వేస్తా అని ఉద్దర డైలాగులు దంచుతారు. కానీ అందరు అట్లనే ఉండరుల్లో మాటిచ్చిండ్రంటే తగ్గేదేలే గీ సారు లెక్క. ఏ జర సైజు సారీ స్పీచ్ ఇస్తుంటే నువ్వేందన్నా కత్తెర పట్టుకొని టిక్క టిక్క కట్ చేయబడితే జర అవుతేమాయే అంటున్నారా? అట్లా నీ ఎమ్మెల్యే గారికి కటింగ్ చేస్తున్నది షాపులోనో ఇంట్లోనో కాదుల్లో బాజాట్లా. సార్ పేరు రామ్ కాదం, మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే. ఈ ఏరియాకు మస్తు నీళ్ళ తిప్పలు ఉండే. ఒక పారి సార్ వస్తే గట్టిగానే అడిగిరట, నిన్ను గెలిపిస్తే ఇన్ని నీళ్లు కూడా దాపవా అని. అగో గప్పుడు శపథం పట్టిండట, మీకు నీళ్ళ సౌలత్ చేసేదాకా నెత్తికి ఒరిగించుకోను కత్తెర పెట్టనా అని. ఇక నెత్తికి సమర్ పెడితే ఇట్లా జుంపాల జుట్ట అయ్యింది. సర్కారులతోటి మాట్లాడంగా ఈ నడమనే పైసలు సాంచనై పన్నులు సురువయ్యి నీళ్లు వస్తున్నాయట. అగో గందుకే ఏడ మాట ఇచ్చిండో ఆడికే వచ్చి అందరు ముంగట కటింగ్ చేపించుకుంటున్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా నా చెప్తాను తీరిందని. ఇట్లా 4 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే గారు సౌరం చేపించుకొని ఒక సంబరం కాదు, ఇంత గొట్టు నిర్ణయం తీసుకున్నందుకు రామ్ సార్ ను తారీఫ్ చేయవలసిందే మరి. కానీ మా ఊరికి రోడ్డు లేదు, మాకు బడి లేదు, మా పంటకు నీళ్ళు లేవు, అది లేదు ఇది లేదని అందరు తలా ఒకటి చెప్తే ఇట్లనే శబ్దాలు చేసుకుంటా పోతివంటే నెత్తెంటికలు మర్రి లెక్క కాగల జర చూసుకో సారు.